రెడిక మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల వేలానికి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ప్రకటన జారీ చేసింది. ఆమె ఆస్తులు కుదవపెట్టి 340 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. వాటిపై వడ్డీలు కలిపితే 782 కోట్లకు చేరింది. దీంతో హైదరాబాద్ కేపీహెచ్బీలోని స్థలాలు మెరిడియన్ స్కూల్ ను వేలం వేయాలని నిర్ణయించారు. ఈ నెల 24వ తేదీన ఆక్షన్ కు డేట్ ఫిక్స్ చేశారు. మనం చూస్తున్నాం ఏదైతే మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల వేలానికి సంబంధించి ఎల్ఐసి అంటే హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ఒక ప్రకటన అయితే జారీ చేసింది. ఆమె ఆస్తులు కుదవపెట్టి గతంలోనే 340 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. అది కట్టలేదు. ఇప్పుడు అది వడ్డీతో కలిపి మనకు తెలుసు కదా, ఒకసారి రుణం తీసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ పే చేయకపోతే అది అసలు కన్నా ఎక్కువ అవుతున్నారు. ఇది ఇక్కడ మనకు రుజువైంది. 782 కోట్లైంది ఇప్పుడు వడ్డీతో కలిపి. దీంతో ఆస్తుల్ని ఆక్షన్ వేస్తామని చెప్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. కిషోర్, గుడ్ మార్నింగ్ ఆశ. ఈ యొక్క మాజీ ఎంపీ బుట్టా రేణుక దంపతులు అంటే బుట్టా నీలకంఠం సంబంధించినటువంటి ఆస్తుల వేలానికి ఇటు ఎల్ఐసి ఫైనాన్స్ సంస్థ వేలం వేసేందుకు ప్రకటన జారీ చేసింది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే సుమారుగా 340 కోట్లకు పైగా పలు సంస్థల పేరు మీద తనకున్నటువంటి ఆస్తిని తనఖా పెట్టి బుట్టా రేణుక రుణం తీసుకున్నారు. అయితే అడపదడప 30 నుంచి 40 కోట్ల రూపాయలు ఇప్పటికి చెల్లించినట్లుగా తెలుస్తోంది. అయితే ఏదైతే గతంలోనే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ బుట్టా రేణుకకు మొత్తంగా కూడా సెటిల్ చేయాలంటూ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో పలు రకాలుగా కూడా వారి మధ్యన జరిగినటువంటి ట్రాన్సాక్షన్ నేపథ్యంలో నెలకు 3.5 కోట్ల రూపాయలు చెల్లించాలని కూడా ఎల్ఐసి సంస్థ నిర్దేశించడంతో అంత పెద్ద మొత్తం నెలకు 3.5 కోట్ల రూపాయలు చెల్లించలేనంటూ ఇంకొంత అమౌంట్ తగ్గించాలి, అలాగే గడువు కూడా పెంచాలని వీరు రిక్వెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో వారి యొక్క రిక్వెస్ట్లను తోసిపుచ్చినటువంటి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ మొత్తంగా కూడా ఆస్తులను వేలం వేసేందుకు నిర్ణయించుకుంది. ఈ సంవత్సరం మార్చి 23 వరకు ఎవరైతే ఆసక్తి చూపుతారో వారిని బిడ్ ఆహ్వానిస్తుంది. అలాగే మార్చి 24వ తేదీన వేలం వేస్తామని కూడా ప్రకటించడంతో ఒక్కోసారిగా కూడా బుట్టా రేణుకకు సంబంధించిన ఆస్తుల వేలం ప్రక్రియ అన్నది తెర మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతోంది. అయితే పూర్తి స్థాయిలో ఇటు హైదరాబాద్ లోని మాదాపూర్ లాంటి అత్యంత కాస్ట్లీ ఏరియాలో కూడా బుట్టా ఆస్తులు ఉన్న నేపథ్యం వీటన్నిటిని కూడా వేలం వేసి తనకు కావాల్సినటువంటి 782 కోట్ల రూపాయల మొత్తాన్ని కూడా రికవరీ చేసుకునేందుకు ఈ యొక్క ఫైనాన్స్ సంస్థ నోటీసులు జారీ చేయడంతో బుట్టా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే అసలు ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుందా లేదా అన్నది కూడా అనుమానాలు. ఎందుకంటే గతంలో కూడా అనేక మంది రాజకీయ నాయకుల ఆస్తుల వేలం వచ్చిన నేపథ్యంలో చివరి నిమిషంలో వాటిని ఎలా దాటవేసడం, పెండింగ్ పెట్టుకోవడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క బుట్టా విషయంలో మాత్రం ఇటు వైసీపీలో ఉన్నటువంటి బుట్టా రేణుక యొక్క వేలం ప్రక్రియ ఏ విధంగా ముందుకెళ్తుంది, ఈ యొక్క రికవరీ అనేది జరుగుతుందా లేకపోతే ఏదైనా రాజకీయ కారణాలు ప్రమేయంతో ఆగిపోతుందా అన్నది మాత్రం సర్వత్రా ఇటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ కూడా ఆసక్తి రేపిస్తుంది ఆశ. రైట్, థాంక్స్.